అందరికీ నమస్తే, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇయాలటి వీడియో ఏంటంటే మా లివింగ్ ఏరియా చిచి బెడ్రూమ్ అనుకోని ఇక్కడ ఒక సింక్ వస్తుంది అనమాట డైనింగ్ ఏరియాకి రిలేటెడ్గా. ఈ అద్దం చూసిరా ఎంత బాగుందో, అద్భుతం. దీనిని దర్పణం అంటారు ప్రభు. మొత్తం ఇదంతా చేయమని చెప్పిన కానీ ఇన్లేరు. సో హాఫే బాగుంటుందని చెప్పి పెట్టించారు. ఫస్ట్ అయితే ఏంది ఈ అద్దం ఇటు పెట్టిద్దాం అనుకున్నా, కాకపోతే సోను వాళ్ళ ఫ్రెండ్ శ్రీరామ్ అని ఉన్నాడు. శ్రీరామ్ ఏం చెప్పిండు, లేదక్క మీరు బెడ్రూమ్లో బాత్రూమ్ ఇవన్నీ ఇంకా బట్టలు వేసుకొని అట్లా ఉన్నప్పుడు అంతా ఆ ప్రైవసీ అంతా ఇక్కడ అద్దంలో అక్కడ దాకా కనిపిస్తుంది, అక్కడ పెట్టుకోకండి అని చెప్తే ఐడియా బాగుంది కదా అని చెప్పేసి ఇంక ఇటువైపు పెట్టించినాం. ఇగో ఇది ఇంకొక లైట్, ఓకేనా? అండ్ సింక్ చూడరు, సింక్ కమ్ క్లోజ్. సో ఇది సింక్ అండ్ ఇది ట్యాప్. ఇదంతా కూడా బ్లాక్ గ్రానైట్ వేయించినాం. వ్యూ పోవద్దు, కొద్దిసేపు ప్రశాంతంగా ఉండాలి అనుకునే కర్టెన్స్ వేయలేదని చెప్పేసి, అందుకోసమే ఇంట్లో నేను ఎక్కువగా కూర్చునే ప్లేస్ ఏదైనా ఉందంటే ఇది డైనింగ్ టేబుల్. అయితే ఇటు దిక్కు లేకపోతే ఇటు దిక్కు ఇట్లా కూర్చుంటాను అనమాట. ఇది మా డైనింగ్ టేబుల్. అండ్ ఇక్కడ కూర్చొని అట్లా కొద్దిసేపు చాయ్ తాగుతా, బుక్ చదువుతా. బుక్ గడు ఉంది, చదువుతున్నా నిజంగానే. అజార్ షేక్ ఇస్తున్నాడు బుక్స్, కొన్ని బుక్స్ చదువుతున్నా. మేము పెద్ద చాయ్ బ్యాచే కాబట్టి చాయే తాగుతా. అండ్ ఇక్కడ కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటాం, ముఖ్యమైనవి చూడంగానే యాదికి రావాలా, కంపల్సరీ తినాలని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటా. సో నాకు ముఖ్యమైన వస్తువులు కొన్ని పేపర్సు, ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో ఈయనే కూర్చొని మంచిగా జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటా, ఫోన్ ఈయన ఎక్కువసేపు చూస్తా, మ్యాక్సిమం ప్లేస్ ఇక్కడనే ఉంటా. అందుకే నాకు కావాల్సిన వస్తువులన్నీ చుట్టుపక్కలనే ఉంచుకుంటా. ఇక ఇక్కడ చూసిరా ఆయిల్ కూడా యాదికి రావాలా, నాకు ఆయిల్ పెట్టుకోవాలని యాదికి రావాలని కనిపించేటట్టే ఇక్కడ పెట్టుకున్న ఆయిల్. మిగతా వీడియో చూద్దాం. ఇది డైనింగ్ టేబుల్. సో ఇది మేము వేరే అనుకున్నాము, చైనా మోడల్స్ అవి ఇవి ఇంపోర్టెడ్, కానీ లక్షలలో ఉండే. ఇంకా మా ఇంట్లో మా ఆయన సెలక్షన్తో ఉన్న డైనింగ్ టేబుల్ ఇది. లాస్ట్కు నాకు ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నట్టు అన్నీ చూసి పైసలు అయిపోయి అని చెప్పి క్షమించి వదిలేసి ఇది తీసుకున్నాను అనమాట. దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇదేంటి అంటే అడ్జస్టబుల్ డైనింగ్ టేబుల్. ఎట్లా అంటే వీడు ఆల్రెడీ పెట్టేసిన, ఇటు సైడ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను అది తీయలేను కాబట్టి, మందెక్కైతే మజ్జిగ పలస అవుతుంది అంటారు కదా, మా ఇంట్లో మందెక్కైతే డైనింగ్ టేబుల్ పెద్దగా అవుతుంది. ఇట్లా కదా. సో కంఫర్టబుల్గా అన్నీ పెట్టుకొని తినొచ్చు. కాకపోతే ఇట్లోంచి కిచెన్కి పోవాలా, ఇట్లోంచి బాల్కనీకి పోవాలా, ఇట్లోంచి బెడ్రూమ్లోకి పోవాలా కాబట్టి అటు సైడు ఎప్పుడు పైకే ఉంటుంది, ఇటు సైడ్ మాత్రం తీసేస్తాం అన్నమాట డిస్టర్బెన్స్ లేకుండా. సో ఎవరైనా తినడైపోగానే కథ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇగో ఇది ఏమనుకుంటున్నా, ఇగో ఇది చైర్. ఇది కూడా లెదర్దే తీసుకున్నా, రోజు తడబట్టేసి తుడుస్తా, లేకపోతే కష్టం కదా. ఇగో ఇది పళ్ళు పెట్టే బుట్ట, కాకపోతే పళ్ళు ఏం లేక ఓపెన్ చేసిన బిస్కెట్లు తినాల్సిన స్నాక్స్ పెట్టినమాట. నెక్స్ట్ మస్తు మంది అడిగిర్రు నన్ను, ప్లీజ్ పూజ రూమ్ చూపిరని. ఇదిగో ఇదే నా పూజ రూమ్. ఇగో ఇదే మా పూజ రూమ్. ఇది సిల్వర్ దేవుడి సామాన్ చేసేటప్పుడు చూపిస్తా. ఇగో ఇది దేవుడు ఫ్రేమ్, అన్నీ సిల్వర్ దేవుళ్ళే. ఇది ఫ్రేము నేను ఒక ఏమంటారు స్ట్రీట్ సైడ్ షాప్లో చేయించినాను అనమాట. నాకు ఇష్టమైన దేవుళ్ళందరినీ ఇలా పెట్టిన. సో వాళ్ళు కస్టమైజేషన్ కూడా చేస్తారు. ఇది నేను పైసలు పెట్టి చేయించుకున్నా. బట్ కాకపోతే మస్తు మంది అడుగుతున్నారు కాబట్టి ఎట్లా చేశానో సరే నెంబర్ మిస్ అయింది. ఆ సిల్వర్ కలెక్షన్ చేసే వరకల్లా ఆయన నంబరు లేకపోతే ఆ షాప్కు అయినా తెలుసుకొని మీకోసం పెడతా. సో ఇదంతా సిల్వర్ ప్లేటెడ్ గోల్డ్ ఫ్రేమ్ అనమాట. అండ్ నాకు వెంకటేశ్వర స్వామి శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామం పెట్టించిన. వెనకాలకించి లైటు, పైన లైటు, వెనకాల లైటు, 365 రోజులు 24 గంటలు ఇది వెలుగుతూనే ఉంటుంది. సో ఇది దేవుంది. అండ్ నేను అట్లా లైట్ పెట్టిన, నాకు ఎప్పుడు దేవుడు కనిపించేటట్టు ఉండాలా. నాకు ఒకవేళ మా ఆయన ఇప్పుడు నన్ను కొడతాడేమో కానీ చెప్తున్నా, చిన్న ఆశలు ఉంటాయి కదా, ఆల్రెడీ మస్తు ఆశలు అనుకుంటే నీటి దాకా వచ్చిరా. అండ్ దేవుడు ఏడ చూసిన బెడ్రూమ్లోకి చూడంగానే దేవుడు కనిపించాలి, కిచెన్లోకి చూడంగానే దేవుడు కనిపించాలి చెప్పేసి దీనికి గ్లాస్ పెట్టించిన. ఈ గ్లాస్కి మ్యాచింగ్గా ఇక్కడ క్రాకరీ యూనిట్, కాకపోతే మా ఆయన మందుబాటిల దుకాణం అయిపోయింది. అది ఇక్కడ అద్దం అయిపోయినాక అది ఇగో ఇది ఒక వామ్ లైట్ వస్తుంది. రాత్రికి చూపిస్తా లైట్, సరేనా? మన హాల్లో అసలు నాకు మంచిగా అనిపించేదంటే ఈ లైట్లే. ఇక లైట్లు వేస్తే నాకు ఎట్లా చెప్తుంటే తెలుసా, అన్న ఏం చేస్తావో తెలియదు అన్న, ఇట్లా ఫుల్ వైట్ రావాలా, షాపింగ్ మాల్లోకి పోతే ఏదైనా బ్యూటీ పార్లర్లోకి పోతే ఇట్లా మెరుస్తాయి కదా, అట్లా రావాలా లైట్లు అని చెప్పేసి చేయించుకున్నాము. ఇక ఇక్కడ టైల్స్ చూస్తే వేరే కలర్ టైల్స్ ఉండే, వైట్ కలర్ టైల్స్ వేయించినాం.
టైల్ ఓవర్ టైల్ వేయించినాం అనమాట. ఇది మా లివింగ్ ఏరియా. ఏమన్నా టిప్స్ మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే యూస్ చేయండి, లేదు అంటే వదిలేసేయండి. ఇట్లా ఎప్పుడు కూడా బాధ ఉన్నది. మొన్న ఎవరో ఇష్టం ఉంటే కొనరు, లేకపోతే లేదన్నమాట. అయ్యో నాయన నాకు ఉపయోగపడ్డదని మీకు చూపిస్తున్నా, ఉపయోగపడితే చూడండి, లేకపోతే దాన్ని పట్టించుకోకండి. ఆ ఐటమ్ గురించి ఎందుకు అంత స్ట్రెస్? మీరు స్ట్రెస్ తీసుకున్నాను స్ట్రెస్ చేస్తారు, మీకు తెలుస్తలేదు ఆ విషయం.